నమస్తే అండి. ఇప్పుడు నేను క్యారెట్, ఆలుగడ్డ ఏసి ఫ్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడొచ్చి గ్యాస్ వెలిగించేసేసి పెనం పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఏసేసి పోపు దినుసులు వేసాను. పోపు దినుసులు వేయగానే 2 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి సన్న మంట పైన. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు. కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మనకు రుచికి సరిపోయిన ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇవి ఇక్కడ మగ్గుతూ ఉంటాయి కదా! ఇంకో సైడ్ వచ్చి నేను ఇక్కడ పొడి అనేది ఆడించుకుంటున్నాను. పొడికి ఇక్కడ నేను వచ్చి పల్లీలు ముందుగానే వేపి పెట్టుకున్నాను. పల్లీలు, జీలకర్ర అనేది ముందుగానే వేపి పెట్టేసుకున్నాను. అవి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఈ పొడి అనేది సైడ్ పెట్టేసుకోవాలి. సైడ్ పెట్టేసుకొని మనం ఇందాక వేపుతున్నాం కదా! అవి కాస్త అలా కలిపేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ పొడి అనేది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు ఫ్రై అనేది రెడీ అయిపోతది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు ఎప్పుడు చేసినా మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు గాని వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.